నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత మొదటి అధ్యాయము 15వ పద్యము. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః ప్రాండ్రౌ దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు. సర్వేంద్రియాలకు పొరువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశుడిగా తెలుపబడినాడు. జీవులందరూ తన అంశాలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశనము చేస్తాడు. ఇక శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియములు అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. ఆ విధంగా ఋషికేశుడనే ప్రత్యేక నామము వాడబడినది. వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలుంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించటం వలన అతనికి మధుసూదుడనే పేరు వచ్చింది. గోవులను ఇంద్రియాలను ఆనందాన్ని ఇస్తాడు కనుక అతనికి గోవిందుడు అనే పేరు వచ్చింది. వసుదేవుని తనయుడైన ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వసుదేవుడైంది. దేవకీ దేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీ నందుడు అయినది. బృందావనంలో యశోదకు బాల్యలీలను చూపిన కారణంగానే అతని పేరుడు యశోదానందనుడు అయినది. తన స్నేహితుడైన అర్జునుడికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయినది. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి నిర్దేశనం ఇచ్చిన కారణంగా అతని పేరు హృషికేశుడు అయినది. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనం అవసరమైనప్పుడు దానిని సంపాదించటంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు. అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుని వధించటం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియచేసబడ్డారు. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధవీరులను ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అంటే వారు యుద్ధంలో ఓడిపోవటం ముందే నిర్ణయించబడింది. ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది. ఓం నమో భగవతే వాసుదేవ.